రెట్టిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పుప్పాలగూడ మెడికవర్ హాస్పిటల్లో మరో యువకుడి మృతి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పుప్పాలగూడలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుంటి సాగర్ అనే యువకుడు మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడంటూ మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు చేపట్టారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సాగర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యాధి పూర్తిగా నయమవుతుందని, కిడ్నీ సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి ఆసుపత్రి యాజమాన్యం సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపించారు. చికిత్స సమయంలో సరైన వైద్యం అందించకపోవడంతో సాగర్ మృతి చెందాడని, మరణించిన విషయం కూడా తమకు వెంటనే తెలియజేయకుండా డాక్టర్లు, సిబ్బంది డ్రామాలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రూఫ్ ఉందన్నాడు. ఆ ప్రూఫ్ కూడా బయట పెట్టాలి. మనకు తెలియకుండా పంపిస్తాడు. అదే కదా ఏం చెప్పాలి అంటే డాక్టర్ చదువు డాక్టర్ జాబ్ చేస్తున్న చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బిల్డింగ్ లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంత డస్ట్ లా వైఫ్ ఎలా చేస్తాడు? ఏం చేస్తాడు? డస్ట్ లా వైఫ్ ఉందా పంపిస్తారా? ఎక్కడ పంపిస్తారు? గాంధీ పంపిస్తారా? వైఫ్ ఉండాలి కదా సైన్. డాక్టర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇంతవరకు డాక్టర్ ఏమంటున్నాడంటే నేను ఆల్రెడీ సిబ్బంది మా యజమానికి చెప్పేసిన వాళ్ళు మాట్లాడతారు, నేను రావాల్సిన అవసరం లేదని అంటున్నాడు. ఇప్పుడు జరిగిన కాలం నుంచి సంఘటన జరిగిన కాలం నుంచి డాక్టర్ మా కళ్ళ ముందు వెళ్ళి కానీ డాక్టర్ రాలేదు. కానీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. క్రియేట్ చేసినట్టు ప్రూఫ్ ఉందన్నాడు. ఆ ప్రూఫ్ కూడా బయట పెట్టాలి. మనకు తెలియకుండా పంపిస్తాడు. అదే కదా ఏం చెప్పాలి అంటే డాక్టర్ చదువు డాక్టర్ జాబ్ చేస్తున్న చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బిల్డింగ్ లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంత డస్ట్ లా వైఫ్ ఎలా చేస్తాడు? ఏం చేస్తాడు? డస్ట్ లా వైఫ్ ఉందా పంపిస్తారా? ఎక్కడ పంపిస్తారు? గాంధీ పంపిస్తారా? వైఫ్ ఉండాలి కదా సైన్. డాక్టర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇంతవరకు డాక్టర్ ఏమంటున్నాడంటే నేను ఆల్రెడీ సిబ్బంది మా యజమానికి చెప్పేసిన వాళ్ళు మాట్లాడతారు, నేను రావాల్సిన అవసరం లేదని అంటున్నాడు. ఇప్పుడు జరిగిన కాలం నుంచి సంఘటన జరిగిన కాలం నుంచి డాక్టర్ మా కళ్ళ ముందు వెళ్ళి కానీ డాక్టర్ రాలేదు. కానీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. హైదరాబాద్ లోని పుప్పాలగూడ మెడికవర్ హాస్పిటల్లో మరో యువకుడి మృతి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పుప్పాలగూడలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుంటి సాగర్ అనే యువకుడు మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే హైదరాబాద్ పుప్పలగూడలో మెడికవర్ హాస్పిటల్లో దారుణం చోటు తీసుకుందని చెప్పొచ్చు. సాగర్ అనే యువకుడు దాదాపుగా వయసు 32-34 సంవత్సరాల వరకు ఉంటుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఏదైతే డయాలసిస్ వ్యాధి ఉన్న నేపథ్యం, దానికి సంబంధించి చికిత్స నేపథ్యంలోనే మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది కుటుంబ సభ్యులు. సో దానికి సంబంధించి ఏదైతే దాదాపుగా 20 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసే నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ టెస్ట్, ఈ టెస్ట్, మెడికల్ అని చెప్పేసి దాదాపుగా 20 లక్షల వరకు వసూలు చేశారు. 20 లక్షలు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టామండి, బాబు బతుకుతాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది, మా మధ్యలో చక్కగా తిరుగుతాడు అనే నెపంతోనే దానికి సంబంధించి అప్పులు పాలయ్యి 20 లక్షల వరకు తీసుకొచ్చాం. కానీ డాక్టర్ల నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పేసి హాస్పిటల్ ముందు బటాయించి ధర్నా చేయడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా నిన్న జరిగింది. దీనికి సంబంధించి కేసు కూడా ఫైల్ చేస్తున్నట్టుగా కూడా బంధువులు చెప్తున్నారు. దీనికి సంబంధించి చేసి ఏదైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద యాక్షన్ తీసుకుంటారని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ మధ్య కాలంలో నిన్న ఉప్పల్లో చూసుకుంటే, ఉప్పల్లో ఒక హాస్పిటల్లో కూడా ఇదే తంతు కొనసాగింది. ఏదైతే ఫేక్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ట్రీట్మెంట్ చేసి దాదాపుగా 20 లక్షల పైగా వసూలు చేశారు. మళ్ళా సెకండ్ టైం చేయాలని చెప్పి ఆ అమ్మాయికి కూడా అట్లాగే చెప్పారు.
సో ఈ రోజు చూస్తే ఈ రోజు మళ్ళీ ఇది కొత్త తంతు. ఈ మధ్య కాలంలో హాస్పిటల్ వ్యవహరిస్తుంది వైద్యం కన్నా వ్యాపార దానిలోనే హాస్పిటల్స్ అన్ని కూడా కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. హాస్పిటల్కి వచ్చేది ఆరోగ్యం తగ్గించుకోవడానికి కానీ డబ్బులు లక్షలు కాజేయడానికి ఈ మధ్య వీళ్ళంతా కూడా ప్లాన్ చేసుకోవటం, లేదంటే ట్రీట్మెంట్ డబ్బులు పోయినా పర్లేదు, ట్రీట్మెంట్ మంచిగా జరిగి ఏదైతే దీనికి సంబంధించి పేషెంట్ ఉంటాడో పేషెంట్ రికవరీ అయ్యి బయటకు వస్తే మంచిగా ఉంటే దానికన్నా ఇంకోటి లేదని చెప్పేసి స్థానికులు దీనికి సంబంధించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సాగర్ అనే బంధువులు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యం ఉంది. మేము డబ్బులు పోయినందుకు బాధపడలేదు సార్, సాగర్ అనే వ్యక్తి దీనికి సంబంధించి కూడా వైద్యం వికటించి చనిపోయాడని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద 20 లక్షల వరకు అయితే వసూలు చేసిన పరిస్థితి అయితే ఉంది మానస. అయితే రామకృష్ణ చెప్పండి, డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే సాగర్ అని చనిపోయాడంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపించిన పరిస్థితి. ఇప్పటి వరకు హాస్పిటల్ యాజమాన్యం పైన కానీ లేదంటే డాక్టర్స్ పైన కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే పుప్పాలగూడ ఇది నర్సింగ్ పోలీస్ పిఎస్ పరిధిలోకి వస్తుంది. ఖచ్చితంగా కేసు కూడా ఫైల్ చేశారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవరు డాక్టరు, అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు, ఏ ట్రీట్మెంట్ కోసం వచ్చారు, డయాలసిస్ కి సంబంధించి దీనికి కిడ్నీ సమస్యలో భాగంగానే వచ్చారా, ఇంకేదైనా ఇతనికి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఖచ్చితంగా డాక్టర్ల నిర్లక్ష్యం ఉంటే మాత్రం దీనికి సంబంధించి యాక్షన్ తీసుకుంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు లేదు అని చెప్పేసి దీనికి సంబంధించి పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి హాస్పిటల్ మీద ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే కొంతమంది ఏదైతే డాక్టర్స్ ఉంటారో ట్రీట్మెంట్ చేసేటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ కూడా లేనటువంటి కొంతమంది డాక్టర్లు కొన్ని హాస్పిటల్స్ లో వ్యవహరిస్తున్నట్లుగా కూడా వైద్య ఆరోగ్య శాఖకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికి సంబంధించి కూడా ఎంక్వైరీలు కూడా కొన్ని హాస్పిటల్లో చేస్తున్నట్టుగా కూడా తెలుసు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే నర్సింగ్ పిఎస్ లో దీనికి సంబంధించి కూడా కేసు ఫైల్ అయింది. సో దీనికి సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారు. ఏది ఎవరి తప్పు ఉంది, ఎందుకు ఏ స్టేజ్ లో వచ్చాడు, ఫస్ట్ లోపలికి ఇన్ పేషెంట్ గా ఏ స్టేజ్ లో వచ్చాడు, దాదాపుగా కోమాలోనే ఉన్నాడు, చక్కగా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇలా సడన్ గా చనిపోవడం ఏంటని కుటుంబ సభ్యులు వాదనైతే సంబంధించి కూడా క్లియర్ గా చెప్తున్నారు. చనిపోయేటువంటి సిచ్యువేషన్ లో లేడు, దాదాపుగా బతుకుతాడని చెప్పేసి 20 లక్షలు ఖర్చు పెట్టామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మానస. అయితే రామకృష్ణ చెప్పండి, ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లక్షలు పెట్టినా కూడా బతకలేని పరిస్థితి. దీని గురించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఖచ్చితంగా ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సీఎం రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో కూడా చెప్తాడు, విద్యా వైద్య అనేది వ్యాపారం లాగా చేయకూడదు. ఖచ్చితంగా ఏదైతే పేదలు ఉంటారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి. ఎలాంటి నిర్మోహం లేకుండా వైద్యం గాని విద్య గాని లాభాపేక్ష లేకుండా చేయాలనేది పదే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గాని వీళ్ళందరూ కూడా చెప్తున్నది. కానీ ఎక్కడా కూడా ఏదైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్ ఎక్కడా కూడా పాటించకుండా వీళ్ళు ఈ రకంగా లక్షలు వసూలు చేసి మెడికోర్ హాస్పిటల్ చాలా ఫేమస్ హాస్పిటల్, సో అలాంటి హాస్పిటల్ కూడా ఇలా జరగటాన్ని మాత్రం బంధువులు అయితే వాళ్ళు ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఏ కోణంలో జరిగింది, ఏ స్టేజ్ లో ఇన్ పేషెంట్ కి వచ్చాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్. 90% ఆరోగ్యం క్షీణించు లోపలికి వచ్చాడా లేదంటే ఏ విధంగా వచ్చాడు అనేది మెయిన్ ప్రధానమైనటువంటి అంశము. ఇది పోలీసుల ఎంక్వైరీలు తెలుస్తుంది, సీసీ ఫుటేజ్ ఉంటుంది, అక్కడ కేస్ షీట్ ఉంటుంది, ఏదైతే పేషెంట్ కి సంబంధించి కేస్ షీట్ ఉంటుంది. సో అది మొత్తం కూడా డీటెయిల్స్ మొత్తం బయటకు తీస్తే ఏ స్టేజ్ లో వచ్చాడు, అసలు ఎందుకు జరిగింది అనేది కూడా తెలుస్తుంది. ఆరోగ్య సంబంధించిన వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి వల్ల ఏది ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తర్వాత వేరే హాస్పిటల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారా, సరాసరిగా ఫస్ట్ ఇక్కడికి వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.